అహల్య వాళ్ళ మామయ్యని తీసుకొని మేడపైకి వెళ్తుంది. వెళ్ళి ఇలా చెప్తుంది, గౌతమ్ గారు అతిథిని పెళ్లి చేసుకోవాల్సిన గౌతమ్ గారు నన్ను పెళ్లి చేసుకున్నాడు మామయ్య, కానీ ఇప్పుడు శ్రావ్య కోసం మేము విడిపోవాల్సి వస్తుంది అని చెప్పేసి అంటుంది బాధతో. అప్పుడు వాళ్ళ మావయ్య అంటాడు కదా, నువ్వు నా మేనకోడలివమ్మ, నీకు అన్యాయం జరుగుతుంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను, ఇప్పుడే వెళ్ళి వాళ్ళని నిలదీస్తాను అంటూ మేడపై నుంచి కిందికి వస్తాడు. వచ్చి గౌతమ్ గారి రూమ్లోకి వెళ్తాడు. వెళ్ళి అంటాడు కదా, అహల్య నా మేనకోడలు బాబు, తనకు అన్యాయం చేయకండి బాబు అంటూ రెండు చేతులు పట్టుకొని ఏడుస్తాడు. ఏడిస్తే అప్పుడు గౌతమ్ అంటాడు కదా, నా ప్రాణం ఉన్నంత వరకు నేను అహల్యను వదలనండి, తను మీ మేనకోడలైనా కూడా తనంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి అంటాడు. అన్నప్పుడు అంటాడు కదా గౌతమ్ మళ్ళీ, మీరు కూడా నాకు ఒక మాట ఇవ్వాలి అంటే, ఏంటి గౌతమ్ బాబు అంటే, తను అహల్య మీ మేనకోడలని, తను ఎక్కడి నుంచి వచ్చింది, తన బ్యాక్గ్రౌండ్ ఏంటి అని నేను మా వాళ్ళకి ఇంతవరకు ఎవరికి చెప్పలేదు, కొన్నాళ్ళ పాటు మీరు కూడా ఎవరితో చెప్పకండి అని చెప్పేసి ఆ రెండు చేతులు అలానే పట్టుకొని ఇద్దరు ఒకరొకరు అనుకుంటే వాళ్ళు చూసి సంతోషపడతా ఉంటారు. ఇద్దరు సంతోషపడిన తర్వాత వీళ్ళు ఇలా మాట్లాడుకుంటుంటేనే అతిథి వచ్చి ఎప్పుడో అక్కడ నిలబడుతుంది. మరి నిలబడ్డ అతిథి ఇవన్నీ వీళ్ళ మాటలు వింటుందా, లేదా అప్పుడే సడన్గా అక్కడికి వచ్చిందా, వచ్చి నిలబడి ఇలా వీళ్ళని కోపంగా ఇలానే చూస్తూ ఉంటుంది. మరి అతిథికి నిజం తెలిసిపోయిందా లేదా, లేకపోతే పన్నోడి చేతులు గౌతమ్ ఎందుకు పట్టుకున్నాడని కోపంగా అలా గౌతమ్ని చూస్తుందా, అసలు ఏం జరుగుతుంది రేపటి ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. బాయ్.